కర్రేగుట్టలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూ ఉంది. మరోవైపు మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు మాత్రం మావోయిస్టులను అణిచివేసే దిశగా ఏరివేస్తామని చెప్పేసి ముందుకెళ్లే దిశగా కనిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎట్లా వస్తారు, మావోయిస్టులేమో శాంతి చర్చలకు సిద్ధం అంటారు. ఈ పరిస్థితి మీద మీరేమంటారు? నేనైతే నిర్ద్వందంగా దీన్ని ఖండిస్తున్నా, ఈ కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని. కారణం లేకపోలేదు. ఏంటంటే మనుషులను చంపటం అనేది పద్ధతి కాదు. రాజకీయాలను రూపుమాపటానికి అది అసలే మార్గం కాదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజంగానే అది ఒక సామాజిక సంఘర్షణగా కనుక ఉంటే దాని పరిష్కారానికి సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పనే పరిష్కారం. అవన్నీ వదిలిపెట్టి మనుషులను చంపటం అనేది సమంజసం కాదు. ఏ ప్రభుత్వం కూడా తువ్వనించుకోకూడదు. మరి దురదృష్టవశాత్తు ఆ మార్గాన పోతున్నది. మరి ఇప్పుడేమో మావోయిస్టులు కూడా చర్చకు సిద్ధమంటున్నప్పుడు ఆ చర్చలు కొనసాగించడానికే ప్రభుత్వం పూనుకోవాలి. శాంతియుతంగా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నప్పుడు ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఈ రకంగా దాడులకు దిగటం అస్సలు సమంజసం కాదు. ఈ ప్రభుత్వం వెంటనే ఈ దాడులను ఆపాలి, చర్చలు జరపాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే చర్చలు జరిపితే గతంలో చాలాసార్లు కూడా శాంతి చర్చలు జరిగినాయి. బట్ ఆ శాంతి చర్చలన్నీ కూడా విఫలమై మళ్ళీ ఈ కాల్పులు ఎదురు కాల్పులన్నీ మొదలైన ఆ కారణంగానే శాంతి చర్చలకు పూనుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. నిజం అనుకోవచ్చు? వాదన అని మనం ఊహించటం ఎందుకు? వాళ్ళు ఏం చెప్పలే, మేము చర్చలు జరపమనే ధోరణితోనే పోతున్నారు. వాళ్ళు చర్చలు జరుపుదాం, పరిష్కరించుకుందాం అనుకున్నప్పుడు ప్రభుత్వము, ఎందుకంటే మన పౌరులే, వాళ్ళు మాట్లాడతాం మేము కూడా చర్చ చేస్తామన్నప్పుడు ప్రభుత్వము అవసరమైతే దానికి నువ్వేం షరతులు పెడతావో పెట్టు, చర్చలకు పిలువు, మాట్లాడు. ఆ చర్చ ఆ రకంగా జరిపి పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు ఇటు సైనికులకు పోతున్న అక్కడ సాయుధులైనటువంటి పోలీసులకు కూడా అది ఇబ్బందికరంగానే ఉన్నది. ఈ ఎండాకాలం ఇంతటి వేడిలో అక్కడ తిరగాలంటే అది మామూలు విషయం కాదు కదా. కాబట్టి తప్పకుండా ఇవాళ ఈ ప్రభుత్వము ఆ శాంతి ప్రతిపాదనని అంగీకరించాలి, చర్చలు జరపాలని నేను కోరుతున్నాను. ఒకవైపు మావోయిస్టులు హతమవుతూ ఉన్నారు, మరోవైపు ఆదివాసీల జీవితం కూడా, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కూడా మొత్తం ధ్వంసం అవుతూ ఉందని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. దాని గురించి కోదండరామ్ సార్ ఏం చెప్తారు? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ ఘర్షణలో సాధారణ ప్రజలు ఇబ్బంది పడతారు. రెండోది ఏం జరుగుతుందంటే ప్రజాస్వామిక వాతావరణం చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి రెండు అనర్థాలు చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో చర్చలు అనేది శ్రేయస్కరం. సాధారణ ప్రజలకు ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు ధైర్యం చేసి ఏ విషయం పైన మాట్లాడటానికి అవకాశము ఉండదు. ఇట్లాంటి నేపథ్యంలో నేను అనుకోవటం చర్చలు జరపటము శ్రేయస్కరం. చర్చలు జరపాలి, సాధారణ ప్రజలకు ఉండే ఇబ్బందులను పరిష్కరించాలి. అక్కడ శాంతిని పెంపొందించడం ద్వారానే ప్రజాస్వామ్యం బతుకుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. చివరగా అడవుల్లో ఏదైతే ఖనిజ సంపద ఉందో, విలువైన ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకే మావోయిస్టులను ఏరివేస్తూ ఉన్నారు, అడవుల మీద ఆదివాసుల మీద దాడి చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. సార్ దాని గురించి ఏమంటారు? ఉన్నది అపవాదు. మరి ప్రభుత్వం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా కూడా అక్కడ ఇవాళ రేపు ఏదన్నా కంపెనీలు వచ్చి మాకు కావాలంటే అడవుల్లేవు, ఏం లేవు, మొత్తం అప్పచెప్తారు. కానీ ప్రజలు రకరకాల ఇబ్బందులతో ఆందోళనకు దిగినప్పుడు మాత్రం చట్టాలు, రకరకాలైనటువంటి ఆక్షేపణలు ముందుకు తెచ్చి వాళ్ళ డిమాండ్లను కాలరాచే ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన ద్వంద్వ వైఖరి ప్రభుత్వంలో కనబడుతున్నది. దాన్ని విడనాడాలి, చర్చలు చేయాలి, శాంతిని పెంపొందించాలి, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడాలని కోరుతున్నాను. అంటే శాంతి చర్చల ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి. ఏదైతే యుద్ధ వాతావరణము, ఆదివాసులు భయపడే వాతావరణం ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే మామూలు పరిస్థితులు తీసుకురావడానికి ప్రభుత్వమే చొరవ తీసుకొని మావోయిస్టులు ఎట్లయితే ముందుకు వస్తున్నారు, ప్రభుత్వం కూడా ముందుకొచ్చి శాంతి చర్చలకు సిద్ధపడాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.